శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. స్థితికారకుడైన ఆ విష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ ఇది. శ్రావణమాసం శుక్లపక్షం అష్టమి అర్ధరాత్రి సమయంలో కారాగారంలో శ్రీకృష్ణుడు దివ్య రూపంలో జన్మిస్తాడు. నీలమేఘ శ్యామ వర్ణంతో ఆయన వసుదేవుడికి దేవకికి ఇలా ఆజ్ఞాపిస్తారు. ఆ సమయంలో, నేను ఈ లోకానికి ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను నాశనం చెయ్యడానికి, సజ్జనులను సంరక్షించడానికి వచ్చాను. నన్ను వెంటనే గోకులంలోని యశోద నంద దంపతుల వద్ద ఉంచండి అంటాడు. దీంతో అద్భుతంగా కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి. కాపలాదారులు నిద్రలో మునిగిపోతారు. గోకులం వైపు ప్రవహిస్తున్న యమునా నది ఉప్పొంగినప్పటికీ వసుదేవుడు కృష్ణుణ్ణి తలపై పెట్టుకుని దాటుతూ ఉండగా నది నీరు భక్తితో దారినిస్తుంది. గోకులంలో యశోదకు జన్మించిన శిశువు పక్కన శ్రీకృష్ణుణ్ణి ఉంచి ఆ శిశువును మధురకు తీసుకువస్తారు. ఆ శిశువే యోగమాయ అవతారం. కంసుడు ఆమెను చంపబోగా ఆమె ఆకాశవాణిగా ఇలా పలుకుతుంది, నీ మరణం మధురలోనే త్వరలో జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమవుతుంది. గోకులంలో శ్రీకృష్ణుడు తన బాల్య క్రీడలతో అందరినీ ఆకట్టుకుంటాడు. వెన్న దొంగిలించడం, గోపికలతో ఆటలు, గోవులను మేపుతూ ఉండడం ఇలాంటివన్నీ సజ్జనులకు ఆనందాన్ని కలిగిస్తాయి. యమునా నదిని కలుషితం చేస్తున్న సర్పం శిరస్సుపై నృత్యం చేసి ఆ సర్ప అహంకారాన్ని జయించి యమునను పవిత్రం చేస్తాడు శ్రీకృష్ణుడు. ఇది శ్రీకృష్ణుని ధర్మరక్షణ శౌర్యానికి ఒక ప్రతీక. శ్రీకృష్ణుని జీవితంలో కురుక్షేత్ర యుద్ధం అత్యంత కీలక ఘట్టం. పాండవుల పక్షాన సారథిగా నిలిచిన ఆయన యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే శ్లోకంతో అన్యాయం అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని స్థాపించేందుకు తాను అవతరిస్తానని ప్రకటిస్తాడు. ఇది కేవలం యుద్ధానికి ప్రేరణ మాత్రమే కాదు, మన జీవన విధానానికి మార్గదర్శి. గీతలోని బోధనలు కర్తవ్య నిర్వహణ, సమానత్వం, త్యాగం, భక్తి వంటి విలువలను పెంపొందిస్తాయి. శ్రీకృష్ణుడు చూపిన మార్గం సమాజంలో న్యాయం, నీతి నిలపడానికి, వ్యక్తిగత జీవితంలో ధైర్యం, స్థిరత్వం సాధించడానికి నేటికీ చక్కటి ప్రేరణ. శ్రీకృష్ణుని జననం కేవలం ధార్మిక సంఘటన కాదు, అది ధర్మస్థాపన, భక్తి, ప్రేమ, న్యాయం కోసం జరిగిన మహావతారం. ఈ సందర్భంగా ఈ పండుగ రోజున ఆలయాలలో శ్లోకాలను జపించడం ద్వారా శ్రీకృష్ణ భక్తిని, అనురాగాన్ని వ్యక్తపరుస్తారు. తద్వారా వ్యక్తిగత, సామూహిక, ఆధ్యాత్మిక సంబంధాలను, ఐక్యతను చాటుతారు భక్తులు. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తూ శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ భజనలు చేస్తారు. ఊయలలో శ్రీకృష్ణుని ఊరేగిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి